ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చంద్రబాబు గారి నోటి నుంచి వెలువట్టడం అనేటటువంటిది అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తేటటువంటి ప్రకటనగా మనం దాన్ని భావించాల్సి వస్తుంది. రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్నాల్డ్ గోస్వామితో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ప్రత్యక్షంగా తిలగించండి. No, what I am very clear on that. If people accept, why should I bother about politics also? I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. If you lose the referendum, are you really serious about quitting politics, or is that just a dramatic statement that you are making? Yeah, if no, what I am very clear on that. If people accept, why should I bother about politics also? I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. అంటే చాలా స్పష్టంగా ఆర్నాల్డ్ గోస్వామి 2024 ఎన్నికల్లో కనుక మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరిస్తే మీరు పాలిటిక్స్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపే చూడను అనేటటువంటి మాట యాథాలాపంగా అన్న మాటనా, లేదా గ్యాలరీ కోసం మాట్లాడిన మాటనా, నిజంగానే ఆ మాటకు మీరు కట్టుబడి ఉన్నారా అనేటటువంటి మాటకి చంద్రబాబు నాయుడు గారు తడుముకొని మాట్లాడుతూ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, వాట్ ఐఎమ్ థింకింగ్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ పాలిటిక్స్ని నేను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోతాను, పీపుల్ కనుక నన్ను రిజెక్ట్ చేస్తే అనేటటువంటి మాట మాట్లాడినారు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఈ కొత్తగా వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులైనా సరే వీరందరూ కూడా హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఓటర్లుగా నమోదు చేసుకునేటువంటి వ్యక్తులు మాత్రమే వీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి అభిమానం లేనటువంటి వ్యక్తులు రేపు 24వ సంవత్సరంలో వారి కనుక అధికారం కనుక రాకపోతే శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారనే మాట పదే పదే మాట చెప్పింది. ఇవాళ చంద్రబాబు గారి నోటి వెమ్మట కూడా మాట రావటం అనేటటువంటిది ఇదేదో తాత్కాలికంగా ఆవేశంతో అన్న మాట కాదు, వారి మనసులోంచి వచ్చినటువంటి మాటగానే మనం భావించాలి. కొంతకాలం క్రితం ఒక 4-5 రోజుల క్రితం రాజ్దీప్ సర్దేశాయ్ అనేటటువంటి యాంకర్, చాలా సీనియర్ యాంకర్, వారు ఇండియా టుడేకి సంబంధించినటువంటి కాంక్లేవ్లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే వారు ఏదో ఒక అన్న మాటని తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఓటమిని అంగీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి మాట మాట్లాడినారు. వారు ఆ రోజు అన్నది కూడా సంతృప్తికరంగా నా ఈ 5 సంవత్సరాల పరిపాలన కొనసాగింది, ఒకవేళ కనుక రాష్ట్ర ప్రజలు కనుక ఇది సంతృప్తికరంగా లేదని అనుకుంటే దాన్ని నేను ఏ రకంగా సాటిస్ఫై అవుతూ నేను దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాననే మాట మాట్లాడినారు, ఇవన్నీ హైపోథెటికల్ సెన్స్లో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అసలు నేను రాజకీయాల్లోనే ఉండను, నేను అసలు ఆంధ్ర రాష్ట్ర వైపే నేను కన్నెత్తి చూడను అనేటటువంటి మాట. అంతకుమునుపు అనేక సందర్భాల్లో వారు చేసినటువంటి క్యాన్వాసింగ్లో కూడా తప్పంతా రాష్ట్ర ప్రజలదే అనేటటువంటి మాట, ప్రజలదే తప్పుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదే రకంగా అసలు ఇప్పటిదాకా కూడా నాకు అర్థం కావట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 50% ఓట్లతో నన్ను ఎందుకు రిజెక్ట్ చేసినారు, 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించినారు, ఇంతవరకు కూడా నాకు అర్థం కావట్లేదని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 1,78,00,000 మందికి అర్థమైనటువంటి ఆ సింపుల్ లాజిక్ని రీడ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఫెయిల్ అయినారు. అయినా సరే వారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా అసలు 24వ సంవత్సరంలో కనుక నీకు ఎన్నికైతే మొత్తం దేశం యొక్క అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది ఒక చిత్రపటంలో డిఫరెంట్గా చూపిస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికపరమైనటువంటి వృద్ధి గల రాష్ట్రంగా దాన్ని ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతానని ఎక్కడ మనం విననటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా కొద్దిగా కనుక ముందుకు వెళ్తే వారు అధికారంలో ఉన్నప్పుడు ఒలింపిక్స్ని అమరావతిలో కండక్ట్ చేస్తామని చెప్పారు. అదే రకంగా అసలు దేశంలో ఈ న్యాచురల్ కెలామిటీస్ ఎక్కడొచ్చినా కూడా ముందే పసికట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని నేను ఎక్వైర్ చేసినానని చెప్పారు. తుఫాన్లని ఆపగలిగిన శక్తి నా ఒక్కడికే ఉందని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా అసందర్భమైనటువంటి ప్రలాపనలుగా తప్పనిసరిగా వాటిని గుర్తించాలి. మొన్ననే రాజమండ్రిలో మాట్లాడుతూ నేను రాజమండ్రి నుంచి గర్జిస్తున్నా అనేటటువంటి మాట మాట్లాడినారు. అదే రాజమండ్రి నుంచి నా ఆరోగ్యం బాలేదు, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళండి, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది, నేను అన్నిటికీ ఆపరేషన్ చేయించుకోవాలి శరీరంలో అనేక భాగాలకి అనేటటువంటి మాట మాట్లాడినారు.
సో ఒక పక్క గర్జనలు, ఒక పక్క వినతులు, ఇంకో పక్క చేసిన కార్యక్రమాలన్నీ చేసి చేయనటువంటిగా నటింపులు, ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో చాలా మనం తీవ్రంగా చూసేటటువంటి అవకాశం ఉంది. ఏవైనప్పటికీ కూడా ఓడిపోయినా గెలిచినా సరే నేను అక్కడే ఉండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్ని చూసే బాధ్యత నాది అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముఖమే చూడని అనేటటువంటి మాటలు చెప్పేటటువంటి రాజకీయ నాయకులు ఒక పక్కన, ఈ ఇద్దరి మధ్యలో స్పష్టమైన తేడాని గమనించాల్సింది విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే చెప్పాలనంటే 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శని విరగడవుతుందని ఏదైతే అన్నారో ఆ శని ఏ రూపంలో విరగడవుతుందో ఆర్నాల్డ్ గోస్వామికి వారు చెప్పడం జరిగింది. చూద్దాం భవిష్యత్తులో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి.